మనపై చూపి గడిచిన కాలం అంతా మనలను కాపాడి ఇంతవరకు సంరక్షించిన విధానమును బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. నేను రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాను, అబ్బాయిలు ముందుకు రావాలి. అబ్బాయి లాస్ట్ ఉన్నాడు, ముందుకు రావాలి. గ్యాప్ మొత్తం ఫిల్ చేయాలి. రండి, ముందుకు రండి, ముందుకు రండి, రండి రండి, ముందుకు రండి. మీరు మాట్లాడుతున్నారు, నాకు వినపడుతుంది, ఇక్కడ వినపడుతుంది మీ మాటలు. వాలంటీర్స్ వాళ్ళని ముందుకు పంపించండి. లెగవాలి, లెగవాలి, చెప్తుంది మీకే. రండి రండి, ముందుకు రావాలి. త్వరగా మీరు కలిస్తే నేను వాక్యం చెప్తాను. రావాలి, ముందుకు రావాలి, మొత్తం ఫిల్ చేయాలి. వీళ్ళు ఎట్లా కూర్చున్నారు క్రమంగా, మీరు ఎట్లా కూర్చున్నారు? రండి, ముందుకు రండి. రండి, త్వరగా రండి, త్వరగా రండి. కమ్ కమ్ ప్లీజ్ కమ్. Bunyangi adin ba, pusing kali, cendera adin ba, kudulun adin ba, okkesari, dene ba, ye, asering ondeli re ba, ondeli nyana ba, garet dagi kibidong tonan ni yang alang gok beli, bunyang jak nol asin ba kan, ondeli re ba, alen te bidong, ye re ba. Aji kondat ya nak, nana. Namanya damlin, anggonong te yang, tapi ya jangan tiga sekali. Pak isem bimpong ambrik kan agak torian nori. Wanti sertai wanti pong. Kerja. Garut datingnya nanti kan selanjang sering. Ceret. సరే సరే, ప్లీజ్ సైలెన్స్. ఓకే, ఇది దేవుని సన్నిధి, గుర్తుపెట్టుకోండి. మన ఇంటిలో కూర్చునే పద్ధతి వేరు, దేవుని సన్నిధిలో కూర్చునే విధానం వేరు. మనల్ని చూస్తున్న దేవుడు సమస్తాన్ని కనిపెడుతూ ఉంటాడు. మన చూపులు, మన ఆలోచనలు, మన మాటలు, మన క్రియలు, సమస్తాన్ని ఆకాశం నుండి దేవుడు చూస్తూ ఉంటాడు. కనుక మనం భయపడాల్సింది మనుషులకు కాదు, దేవునికి భయపడితే చాలు. సో ఇంతవరకు ప్రభు తన మహాకృపను బట్టి మనందరినీ సురక్షితంగా ఉంచాడు. అందుని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ సంవత్సరంలో 5వ తారీఖు నేను అస్సాం వెళ్ళాను. 5వ తారీఖు ప్రయాణం బయలుదేరి ఇంచుమించుగా నిన్న సాయంత్రం, నిన్న 2:30 గంటలకు తిరిగి మళ్ళా రావడం జరిగింది. అక్కడ నుంచి డైరెక్ట్ గా మీ దగ్గరికి వచ్చాను. సోమవారం మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తాను. దాదాపుగా 2 వారాలు నేను కుటుంబాన్ని విడిచిపెట్టి, మా పిల్లల్ని విడిచిపెట్టి దేవుని పని కొరకు ప్రయాసపడుతూ ఉన్నాను. ఎందుకు ఈ ప్రయాస, ఎందుకు ఈ ప్రయాణాలు, ఎందుకు ఈ కష్టము అంటే, ఒకరోజు దేవుని నిలబడినప్పుడు దేవుడు బహుమానం ఇస్తాడనే ఒక ఆశ, అంతే. అందుకే ఈ ప్రయాస. దాదాపుగా చాలా దూర ప్రయాణం, భయంకరమైన చలి అయినప్పటికీ ప్రభువు తన మహాకృపను బట్టి క్షేమంగా తీసుకెళ్లాడు, తీసుకొచ్చాడు, పరిచర్యలో బాగా ఉపయోగించుకున్నాడు. నేను ఈ రాత్రి కొన్ని విషయాలు ఆత్మీకముగా మనము బలపడటానికి నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు మీ దృష్టికి నేను తీసుకొద్దాం అనుకుంటా ఉన్నాను. సంవత్సరం మారిపోయింది, జస్ట్ అంకె మారింది అంతే కదా. మనం అంతే ఉన్నాం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మాత్రం సత్యం అండి, నేను చెప్తా ఉన్నాను. మనలో మార్పు ఎప్పుడు వచ్చింది అంటే, ఒక వచనం చదవండి, చెప్తాను మీకు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదువుతారా? కొలస్సీలకు రాసిన పత్రిక 3:1. ప్లీజ్ రీడ్.
మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. 2వ వచనం, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. చాలు. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రత్యేకమైన సభల కొరకు అనేక దినముల నుంచి ప్రార్థన చేశాం. మంచి వాతావరణం కొరకు చక్కగా జరగాలని ఇంచుమించుగా జనవరి 2వ తారీఖు నుంచి ఈ ప్రిపరేషన్ అన్ని తీసుకొచ్చి కిందకు అందరూ కూడా చాలా ప్రయాసపడి, ప్రతి సంఘంలోని వారు ప్రయాసపడి ఎంతగా చక్కగా నిర్మించుకున్నాం. ఎందుకు అంటే దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి, అంతే కదా, దేవుని వాక్యాన్ని వినటానికి. ఈ సంవత్సరంలో దేవుడు మాతో ఏం మాట్లాడతాడో అది విని దాని ప్రకారము అనుసరించటానికి మాత్రమే ఈ సభలు. నాట్ ఫర్ ఎంజాయింగ్, నాట్ ఫర్ వేస్టింగ్ టైం, నాట్ ఫర్ టైం పాస్, అంతే కదా. ఏదో కాలాన్ని వృధా చేసుకోవటానికో, సంతోషించటానికో, లేదంటే ఏదో ఇంటికాడే బోరు పడుతుందని ఇక్కడికి వచ్చి కూర్చోవటానికో అందుకు కాదు. ఈ వేదిక దేవుని సన్నిధి ఉండిద్ది. ఇక్కడ దేవుని సన్నిధి ఉంది అంటే దేవుడు మనందరితో ఉన్నాడు. కనుక పిల్లారా, ఈ 3 రోజులు దేవుడు మనతో ఏం మాట్లాడబోతూ ఉన్నాడు. ఈరోజు ప్రారంభించాం. రేపు మన దగ్గరకు మంచి అనుభవం కలిగిన దైవ సేవకులు వచ్చారు. వారు రావటం ఎంతో సంతోషం. దేవుడు ఎవరిని ఎప్పుడు మన దగ్గరకు పంపించాలో తన ప్రణాళికలోనే ముందే ఉంది, తన ఉద్దేశంలో ముందే ఉంది. కనుక అలా పంపిస్తూ ఉన్నాడు దేవుడు. వచ్చిన వారు ఎంతో ప్రయాసపడి ప్రయాణం చేసి వచ్చారు మన దగ్గరికి. మనం కూడా ప్రయాసపడుతూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఈ 3 రోజులు ఈ సంవత్సరానికి అవసరమైన సందేశాలు మనకు దేవుడు ఇవ్వబోతూ ఉండగా మనం సంవత్సరం ప్రారంభంలో ఉన్నాం. సంవత్సర అంతము వరకు వాటిని కాపాడుకొని ముందుకు సాగాలని ప్రేమతో మీ తోటి సహోదరునిగా తెలియపరుస్తూ ఉన్నాను. కొలస్సీలకు రాసిన పత్రికలో మనము 4 అధ్యాయాలు ఉన్నాయి మొత్తం ఈ పత్రికలో. మనకు తెలిసిన విషయాలే. ఈ 4 అధ్యాయాలలో మొదటి 2 అధ్యాయాలు సిద్ధాంత సంబంధమైన అధ్యాయాలు, చివరి 2 అధ్యాయాలు అనుసరణ, ప్రాక్టికల్. ఇలా చెప్తాను మీకు అర్థం కావడం కోసం. మొదటి 2 అధ్యాయాలు థియరీ అయితే మిగిలిన 2 అధ్యాయాలు ప్రాక్టికల్. అర్థమైందా? దేవుడు మనతో ఏమైతే మాట్లాడుతూ ఉన్నాడో వాటిని అనుసరించే అధ్యాయం ఏది? 3 మరియు 4వ అధ్యాయం. ఇప్పుడు మనం ఎన్నో అధ్యాయం చదువుకున్నాం అంటే ఇప్పుడు ఏంటిది అధ్యాయం? ప్రాక్టికల్. ఇది మనం ఖచ్చితంగా అనుసరించాలి, మన జీవితంలో అన్వయించుకోవాలి, ఆచరించాలి, పాటించాలి. అప్పుడు మాత్రమే మన క్రైస్తవ జీవితము ఫలభరితముగా ఉండిద్ది. కొంతమంది ఏమనుకుంటారంటే క్రైస్తవ జీవితం అంటే క్రీస్తు ప్రభు నమ్ముకున్నాం, రక్షణ దేవుడు మనకు ఉచితంగానే ఇచ్చాడు కనుక ఏమంటారంటే ఏం కాదులే దాన్ని అనుకుంటాం. మనం రక్షణ ఉచితంగానే మనం పొందుకున్నాం కానీ దాన్ని కొనసాగించటము మన చేతుల్లో ఉంది. దాన్ని కొనసాగించేది మన చేతిలో ఉంది, మనం కొనసాగించుకోవాలి. దేవుడేమో ఉచితంగా రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ కొరకు ఆయన కలువరిలో ఎంతగానో వేదన పొందాడు, బలి అయ్యాడు, నలగొట్టబడ్డాడు, దూషించబడ్డాడు, అవమానపరచబడ్డాడు, ఎన్నో శ్రమలు పొందాడు. కానీ నీకు నాకు
అది ఫ్రీగా ఉచితంగా ఇచ్చాడు. మనం ఉచితంగా పొందుకున్నాం, ఫ్రీగానే మనకు ఇచ్చాడు. ఇప్పుడు ఆ పొందుకున్న దాన్ని మనం ఏం చేయాలంటే అంతము వరకు కాపాడుకోవాలి. ఇది మన బాధ్యత. అర్థమైందండి? ఇచ్చింది దేవుడు, పొందుకుంది మనము. ఇప్పుడు ఈ పొందుకున్న దానిని మనం ఏం చేయాలి? ఏం చేయాలండి? గట్టిగా పట్టుకొని ఎంతవరకు? ఈ సంవత్సరం వరకా? మనము ఈ లోకంలో మన యాత్ర ముగించేంత వరకు, లేకపోతే ప్రభు వచ్చేంత వరకు ఈ ఆ గట్టిగా పట్టుకొని రక్షణను కొనసాగిస్తే ఏమేమి లాభాలు ఉన్నాయో, ఏమేమి విడిచిపెట్టాలో నాకున్న ఈ కొద్ది సమయంలోనే నేను వివరించడానికి ఇష్టపడుతున్నాను. చాలా శ్రద్ధగా వినండి, ఆలోచించేద్దాం. ఇక్కడ ప్రభు అన్నాడు, పౌలు గారు చెప్తా ఉన్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏమన్నాడండి? పైన ఉన్న వాటిని వెతకండి అంటున్నాడు. వినండి, ఏముంది పైన? షామియానా ఉందా? పైన ఏముంది? తాటాకులు ఉన్నాయా? కొబ్బరాకులు ఉన్నాయా? ఏముంది పైన? ఎందుకు పైన ఉన్న వాటిని వెతకమంటున్నాడు? ఎందుకు భూమి మీద ఉన్న వాటిని వద్దంటున్నాడు? చాలా జాగ్రత్తగా వినండి రాత్రి. అసలు ప్రారంభ మాట చూడండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. అంటే ఇలా ఉండి వినండి, దాని అర్థం ఏంటి అంటే, మనం క్రీస్తుతో లేపబడిన వారమైతే ఏం వెతుకుతామంట? దీని అర్థం ఇలా చెప్తానండి, లేపబడిన వారమైతే, అక్కడే ఉంటుంది, మనం లేపబడిన వారమైతే ఏం వెతకాలి అంటే, లేపబడిన వారు ఏం వెతుకుతారండి? పైనున్న వాటి. ఒక వ్యక్తి క్రీస్తుతో లేపబడిన అనుభవం ఉండాలి. ఏ అనుభవం అది? ఒకసారి చూడండి, అక్కడ 2వ అధ్యాయానికి రండి. 2వ అధ్యాయానికి రండి, 12వ వచనం. 12వ చదువు ప్లీజ్. ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయన మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా ఏమన్నాడు? అక్కడ ఏమన్నాడు? మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమును విశ్వసించుటకు ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఆయనతో కూడా లేచితిరి. అర్థమైందా? ఎప్పుడు ఒక వ్యక్తి తిరిగి లేచిన అనుభవం ఎప్పుడంటే, బాప్తిస్మా అనుభవము మొదటి అనుభవం అంట, ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఈ బాప్తిస్మా అనుభవం ఎప్పుడు అంటే, పాత జీవితం ఏం చేస్తాం మనం? పాతి పెడతాం. ఇప్పుడు పాత జీవితం పాతి పెట్టబడిన వ్యక్తి క్రొత్త వాడిగా తిరిగి లేవుస్తాడు, క్రొత్త వాడిగా. ఓకే, సో ఇప్పుడు ఆ మాటకు అర్థం ఏంటి అంటే, క్రీస్తుతో మనము లేపబడ్డాము అంటే, క్రీస్తులో మన పాత జీవితం ఏమైంది? పాతి పెట్టబడింది. చెప్తా, పాత జీవితము నిజంగానే మనది పాతి పెట్టబడిందండి. ఒకసారి సెల్ఫ్ ఎగ్జామినేషన్, మనమే పరీక్షించుకుందాం. మీరేం చేతులు ఎత్తొద్దు, మీరేం అటు ఇటు చూడక అవసరమే లేదు. మన పాత జీవితము నిజంగా పాతి పెట్టబడిందా? అలా పాతి పెట్టబడకపోతే నువ్వు ఎంత ప్రయాసపడినా వ్యర్థమే. నీ పాత జీవితము పాతి పెట్టబడకపోతే నువ్వు చేసే భక్తి అంతా వ్యర్థమే. నువ్వు పాటలు పాడినా వ్యర్థమే, నువ్వు వాక్యం చెప్పినా వ్యర్థమే, నువ్వు కానుకిచ్చినా వ్యర్థమే, నువ్వు ప్రయాసపడినా వ్యర్థమే, నువ్వు ఏం చేసినా వ్యర్థమేనండి. పాత జీవితము పాతి పెట్టబడాలి, పాత జీవితము వెళ్ళిపోవాలి. నేను జనవరి 1 రోజు, డిసెంబర్ 31
రాత్రి ఒక సహోదరి మా సంఘంలో నాకు వచ్చింది. అన్నయ్య, నాకు ఈ సంవత్సరంలో, అంటే ఈ పాత సంవత్సరం అయిపోబోతుంది, మీరు చెప్తున్న వాక్యం ద్వారా ప్రభువు నాతో రోజు మాట్లాడుతూ ఉన్నాడు. క్రొత్త సంవత్సరం అంటే రేపు, అంటే జనవరి 1 రోజు నేను బాప్తిస్మం తీసుకుంటాను అనే ఆలోచన దగ్గరకు వచ్చింది. యాక్చువల్ గా ఆ సహోదరి కొరకు మేము ఇంచుమించుగా 6 నెలల నుంచి ప్రార్థన చేస్తున్నాం. మంచి సహోదరి, క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వచ్చింది, రక్షణ తీర్మానం చేసింది, కొనసాగుతూ ఉంది, ప్రతి కూడికకు హాజరైంది. మేము ప్రార్థన చేస్తున్నాం, ప్రభువే ఆమెను ప్రేరేపించాడు. మేమే రమ్మన్లా, బలవంతంగా మేము ముంచమండి, బలవంతంగా ముంచాల్సిన అవసరం కూడా లేదు. ఆమె వచ్చింది. జనవరి 1వ తారీఖు సర్వీస్ అయిపోయిన తర్వాత సహోదరికి బాప్తిస్మం ఇచ్చాం. ఒక మాట చెప్పా బాప్తిస్మానికి ముందు, నీటిలో నీ పాత జీవితాన్ని ఏం చేయాలి? ఎస్, పాతి పెట్టాలి. అది పాతి పెట్టబడకపోతే నువ్వు క్రొత్త దానిగా అవ్వలేవు. నీకు అర్థం కావడం కోసం ఇంకో మాట చెప్తా, మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు 2025 సంవత్సరము అయిపోయింది కదా, జస్ట్ పాస్ అవే. ఇలా చూడండి, కొంతమంది ఏం చేశారంటే 2026 సంవత్సరం క్యాలెండర్ లో డిసెంబర్ 1వ వారంలోనే కొట్టించారు కొంతమంది. వినండి, అర్థం చాలా మీకు చెప్పాలి సమాధానం. ఇప్పుడు ఈ 2026 సంవత్సరం క్యాలెండర్ లో 2025 సంవత్సరం డిసెంబర్ లోనే కొట్టించారు. అవి కొట్టించినప్పటి నుంచి అందుబాటులోకి వచ్చినాయి. మరి వాటిని మనం అనుసరిస్తామా? ఎందుకని? అర్థం కాదు, మీరు నేను చెప్పింది మీకు అర్థం కాదు అనుకుంటా. బాగుంది కాదు, కొత్తది. అర్థమైందా? 2025 సంవత్సరము డిసెంబర్ మాసంలో 26 సంవత్సరం క్యాలెండర్ కొట్టించారు. ఓకేనా? ఇప్పుడు ఆ 26 సంవత్సరం క్యాలెండర్ డిసెంబర్ నుంచి మనం పెట్టుకొని మనం అనుసరించవచ్చా? ఎందుకని? అవ్వలేదు, ఇంకా పాత సంవత్సరం పోలేదుగా, అవునా కదా? అంటే డిసెంబర్ అయిపోతేనే అప్పటి నుంచే ఈ సంవత్సరానికి, ఈ కొత్త సంవత్సరానికి ప్రారంభం. అంతే కదా? అంతే కదా? అలానే మన జీవితం కూడా అంతే. పాత సంవత్సరం లేదా పాత జీవితము పాతి పెట్టబడకపోతే మనలో ఎప్పటికీ కొత్త జీవితం రాదు 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 కూడా. అయితే ఇక్కడ పౌలు గారు 3 విషయాలు చెప్పాడు. 3 విషయాలు, వాటిని మీకు వివరిస్తాను. ముందు చూద్దాం, చూడండి. చదవండి మళ్ళా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏం వెతకాలంట? ఓకే, పైనున్న వాటిని వెతికే వాళ్ళు ముందు ఏం చేయాలి? పాత జీవితాన్ని. ఓకే, ఇది మొదటి మాట. రెండవ మాట చూడండి, అక్కడ 5వ వచనం. 5, కావున అనగా చంపివేయండి. యు హ్యావ్ టు కిల్, చంపివేయాలి. కావున భూమి మీద ఉన్న మీ అవయవాలు కదండి, అంతే కదా? ఏమేం చెప్పాడు? జాగ్రత్తం, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష. 5 విషయాలు చెప్పాడు అక్కడ. సరే, ఇలా చెప్తా, మొత్తం కలిపి ఇలా చెప్తా. లోక ఆశ అని చెప్తా. ఓకేనండి? అన్ని లోక ఆశలే కదా ఇవన్నీ. లోక ఆశ మనం ఏం చేయాలి? అక్కడ విడిచిపెట్టడం లేదు, అక్కడ చంపివేయాలి. రెండో మాట, చంపివేయం. పైనున్న వాటిని మనం వెతకాలంటే లోకాశలను చంపివేయాలి. తమ్ముడు, అర్థమైందా? చెల్లి, అర్థమైంది కదా? లోక ఆశలను చంపివేయాలి. నేను ఇలా చెప్తా, ఇలా చెప్పండి ఒక మాట. మీరు ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, తనలోకి మళ్ళా జీవం వచ్చిద్దా? చెప్పాలి, మీరు నోళ్ళు తెరవాలి. వచ్చిద్దా కదా? మరి ఇప్పుడు మనం లోక ఆశలను చంపివేశామనుకోండి,
మళ్ళా వాడికి జీవం వచ్చిద్దా? వచ్చిద్దా? అలా ఉండాలి. ఒక వ్యక్తి, ఏ వ్యక్తి అయినా కానీ, విశ్వాసి, దేవుని నమ్మిన వ్యక్తి, రక్షించబడిన వ్యక్తి, స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా కానీ తను పైనున్న వాటిని వెతకాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలి? పాత జీవితాన్ని పాతి పెట్టాలి. రెండవది, శరీర లేదంటే లోక సంబంధమైన ఆశలను ఏం చేయాలి? చంపివేయాలి. తమ్ముడు వినండి, చంపివేశామని అర్థం ఏంటంటే ఇక దానితో మనకు పని లేదు. అవునా కదా? ఒక వ్యక్తి చనిపోయాడండి, సరే నేనే చెప్తా. ఒక వ్యక్తి ఎందుకు, నేనే చెప్తా, నా గురించి చెప్తా. ఇలా చెప్తున్నాను వాక్యం, తర్వాత అన్నం తిన్నాను, పడుకున్నాను, రాత్రి కూడా చచ్చిపోయాను అనుకోండి. వినండి, మరి తెల్లారి నన్ను పూడ్చిపెడతారు. ఒక నెల, ఒక 2 నెలలో గుర్తు పెట్టుకుంటారు. తర్వాత ఏమైద్ది? అయిపోతా, మర్చిపోతా. సరే సంవత్సరం అయింది, తర్వాత ఏం చేస్తారు? మర్చిపోతారు. చంపివేయడం అర్థం ఏంటంటే అసలు ఇక వాటితో మనకు పని లేదు. అర్థమైందా? మనలో దురాశ ఉండకూడదు, మనలో జారత్వం ఉండకూడదు, మనలో కామాతులతో ఉండకూడదు, మనలో ధనాపేక్ష, అది విగ్రహాలని చెప్పాడు పౌలు గారు. అది మనలో ఉండకూడదు, దాన్ని చంపివేయాలి. చంపివేయకపోతే మనం పైకి చూడలేమండి. ఇవన్నీ లోకాశలు, లోకం మీదే దృష్టి కలిగిస్తాయి. పైకి చూడాలంటే చూడలేవు, కిందకే చూడాలంటే. కనుక ఇవేంటి మనకు తెలుసా? అబ్స్టాకిల్స్, మనల్ని ఆటంకపరిచేవి, విశ్వాసంలో ఎదగకుండా చేసేవి, దేవునిలో బలపడకుండా చేసేవి, ప్రార్థన చేయకుండా ఆపేవి, పరిశుద్ధతను కాపాడుకోకుండా పాడు చేసేవి. ఇవన్నీ వీటిని మనం ఏం చేయాలంటే ఏం చేయాలి? సో 2 విషయాలు. ఒకటి, ఏం పాతి పెట్టాలి నాన్న? ఏం పాతి పెట్టాలి? పాత జీవితాన్ని పాతి పెట్టాలి. రెండవది ఏం చెప్పాలి? లోక ఆశలు అంటే లోక సంబంధమైన స్వభావాన్ని చంపివేయాలి. మూడో మాట చూడండి, అక్కడే, నేను ఎక్కడికి వెళ్ళను అక్కడే ఉంది. 8వ వచనం. ఇప్పుడైతే కోపము, మీ నోట బూతులు ఏం చేయాలండి? నోటీస్ పాయింట్. 3వ మాట ఏం చేయాలంటే విసర్జించాలి. దీని ఇంగ్లీష్ లో ఏమంటారంటే ఎక్స్క్రిషన్ అంటారు. ఎక్స్క్రిషన్. నేను బయాలజీ టీచర్, నేను మీకు చెప్పాను ముందే. నేను 8th, 9th, 10th క్లాస్ వాళ్ళకు బయాలజీ చెప్తా, సైన్స్ టీచర్. విసర్జన అంటే అర్థం ఏంటంటే, వినండి, విసర్జన అంటే అర్థం ఏంటంటే దాని జోలిగా మనం వెళ్ళాం, అంతే కదా? మీకు అర్థం కాకపోతే చెప్తా. ఉదయాన్నే డబ్బా తీసుకుని వెళ్తాం కదా. హలో, వెళ్తామా వెళ్ళమా? వెళ్తాము, ప్రశాంతంగా కూర్చుంటాము, వస్తాము. వచ్చిన తర్వాత మరో ఆలోచన చేస్తామా? ఎక్కడ కూర్చున్నాము, ఎంత కూర్చున్నామని ఏమన్నా? బ్రదర్, నవ్వుకోవడం కోసం కాదు ఇది. మనం ఆలోచన చేస్తామా? ఎందుకు? అసలు అవసరమే లేదు. దట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్, దట్ ఈస్ రబ్బిష్ థింగ్, అంతే కదా? సో విసర్జన అంటే అర్థం ఏంటంటే ఇక అసలు మనకి దాంతో పనే లేదు, ఇక దాని పని అయిపోయింది, దాని ఆలోచన లేదు. ఒక వ్యక్తి ఏమేమి విసర్జించాలి చూడండి. కోపం విసర్జించాలి. బ్రదర్, 2025లో ఒకవేళ మనలో కోపం అధికంగా ఉందేమో, కోప్పడ్డామేమో. నేను అందుకే మా స్థానిక సంఘం నేను చెప్పాను, 2026వ సంవత్సరము సమాధాన సంవత్సరం. దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ పీస్, సమాధానం. ఒకవేళ పోయిన సంవత్సరంలో ఎవరితో అయితే అసమాధానంగా ఉన్నామో ట్రై టు గెట్ పీస్. పీస్ అంటే 2 రకాలు ఉన్నాయి కదా. ఒకటి PIECE, పీస్ అంటే ముక్క, చికెన్ ముక్క. PEACE, పీస్ అంటే సమాధానం. అర్థమైందా? PEACE పీస్ కావాలి కానీ PIECE పీస్ మనకు వద్దు.
తింటాం, అది వేరే విషయం. సమాధానం కావాలి. సమాధానం. ఈ సంవత్సరంలో, పాత సంవత్సరంలో ఎవరితో అయితే సమాధానం లేకుండా ఉన్నామో, అసమాధానంగా ఉన్నామో, ఈ సంవత్సరంలో we will try to ఏంటట పీస్. సమాధాన పడదు. వినండి, కోపం, ఆగ్రహం, దుష్టత్వం, దూషణ, ఇంకా బూతులు. ఇవన్నీ నేను ఈ మధ్య కాలంలో ఒక 2-3 దేవుని సేవకుల నోట్లో కూడా విన్నాను. నేను ఈ మాట, బూతు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నోటుకు బూతు మాట అసలు రాకూడదండి, ఎందుకంటే మనం దేవుని పిల్లలు. బూతులు, సైలెన్స్, బూతులు లోకస్తులు మాట్లాడతారు. అర్థమైందా అమ్మా? వినపడుతుంది అందరికి? బూతులు లోకంలో ఉన్న వాళ్ళు మాట్లాడతారు. మనము ఎవరమండి? మనం లోకస్తులమా? నేనైతే లోకస్తుని కాదండి. నేనైతే దేవుని పిల్లవాడిని. ఐఎమ్ చైల్డ్ ఆఫ్ గాడ్. నేను యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నా పాత జీవితం అంతా మారిపోయింది. ఒకప్పుడు నేను కూడా బూతులు మాట్లాడతాను, ఖచ్చితంగా మాట్లాడతాను. కానీ ఆ జీవితం లేదు, పాతి పెట్టే నేను. ఇప్పుడు నా నోట దేవుని మాటలే, దేవుని పిల్లలతో సమాధానమే, దేవుని ప్రేమే, ఇవే నిలబడతాయి. అంతేకాని బూతులు విశ్వాసుల నోట్లో నుంచి కూడా చాలా మంది నోట్లో నుంచి వస్తున్నాయి. జాగ్రత్త సుమా. ఇంట్లో ఒకవేళ నీ భార్యను బూతులు తిడుతున్నావేమో, మాకు తెలియదు అనుకోని. ఒకవేళ నీ భర్తతో నువ్వు ఇలా ఉంటున్నావేమో బూతులు తిడుతూ, నీ పిల్లలు తిడుతూ ఉన్నావేమో, వద్దు దయచేసి మాయద్దు. అవి దేవునికి ఇష్టం కాదు. మన నోట కృతజ్ఞతా వచనమే రావాలి, దేవుని మాటవే రావాలి, కృతజ్ఞతా వచనమే రావాలి, దేవుని ప్రేమే రావాలి. అంతేకాని ఇవన్నీ మనలో ఉంటే వాటిని ఏం చేయాలండి? విసర్జించాలి. చాలా మంచి మాట విసర్జనలో. మాకు డిగ్రీలో ఒక ఏమంటారంటే ఏమంటారంటే తెలుగులో ఒక ల్యాబ్ లో ప్రాక్టికల్ ఉంది. దాంట్లో వానపాము గురించి, తత్వం గురించిన అది ఎలా విసర్జించిద్దో కూడా మేము ఒక ప్రాక్టికల్ చేసాం. వానపామును కోసి దాని లోపల ఉన్న ఎక్స్ప్రెషన్ పార్ట్స్ మొత్తం తీసి చూపించాం. వినండి, వానపాములో విసర్జన ఎంత మంచిగా ఉంటుందండి పిల్లరా. అది మట్టిని రుద్ది మట్టే విసర్జించింది. వినండి, ఏంటంటే మట్టిని రుద్ది మట్టే విసర్జించింది. కానీ తినేటప్పుడు మట్టి ఐ థింక్ కొంచెం రఫ్ ఉండొచ్చేమో, కానీ విసర్జనలో చాలా స్మూత్ గా వచ్చేసింది. వినండి, సో మానవ జీవితంలో కూడా అంతేనండి. మనలో ఇవన్నీ రఫ్ గా ఉండే కోపం, ఆగ్రహం, దూషణ తెలుసా మీకు? ఇతరులను ఎప్పుడు శపిస్తా ఉంటారు కొంతమంది. ఎప్పుడు లేచినా వాళ్ళ గురించి ఆలోచించుకోరు. ఎప్పుడు వాళ్ళ ఫోకస్ అంతా వేరే వాళ్ళ మీద, పక్కింటి వాళ్ళ మీదో, ఎదురింటి వాళ్ళ మీదో, వాళ్ళ మీదో, ఏళ్ల మీద ఉంది. దూషిస్తా ఉంటారు. దూషించడానికి మన నోట్ల దూషణ మాట అసలు రాకూడదు కూడా. సో విసర్జన చాలా ప్రముఖం. ఎన్ని మాటలు చెప్పినప్పుడు నేను ఏమేంటి చెప్పండి? పాత జీవితాన్ని, రెండోది చంపేయాలి, మూడోది ఏం విసర్జించాలి? ఇవన్నీ ఇక్కడ చెప్పినవన్నీ విసర్జించాలి. ఓకే,
4వ మాట చూడండి అక్కడే 10వ వచనం 9, 10 కలిసి చూడండి ఒకసారి. ఒకనితో ఒకడు ఆ, అబద్ధమాడుకొని ఆ, ఎలాగనగా రాజుల స్వభావము ఉమ్, దాని క్రియలతో కూడా ఆ, మీరు పరిత్యజించి చాలండి చాలు. 4వ మాట పరిత్యజించటం. ఏంటండి? హలో, వినపడుతుందా? పరిత్యజించటం. ఏం పరిత్యజించాలి? అక్కడ చూడండి, చదవండి ఒకసారి మళ్ళీ. ఏమంటారు? ఒకడితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ఆ, ప్రాచీన స్వభావమును ఉమ్, దాని క్రియలతో కూడా ఉమ్. మీరు పరిత్యజించి ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా ఏం చేయాలి? బ్రదర్ వినండి, 4వ మాట ప్రాచీన స్వభావాన్ని పరిత్యజించాలి. మీకు తెలుసా ఆ మాటకు అర్థం ఏంటో? పరిత్యజించటం అంటే అర్థం తెలుసా మీకు? చాలా మందికి అర్థం తెలుసా? దేవుని సేవకులు మీరు చెప్పండి అన్న, ఆ మాటకు అర్థం ఏంటి? పరిత్యజించడం అంటే అర్థం ఏంటి చెప్పండి బ్రదర్? సేవకులకు ఉన్నారో చెప్పండి. పేరు పెట్టి పిలవాలా? సరే, అవసరం లేదు, జస్ట్ మనం ఫ్రెండ్లీగా అంతే, ఏం లేదు. పరిత్యజించడం అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్ లో డైవర్స్ అండి. ఏమంటారు తెలుగులో? అది ఎగ్జాక్ట్ వర్డ్. ఇప్పుడు లైన్ లోకి వచ్చింది. యాక్చువల్ గా ఈ పదము విడాకులు కంటే కూడా అది కొంచెం ఏమంటే రఫ్ పదం అని చెప్పేసి ఈ మాట ఉపయోగించింది. బిబ్లికల్ వర్డ్ పరిత్యజించడం. పరిత్యజించడం అంటే అర్థం ఏంటంటే విడాకులు కదా. సరే, విడిచిపెట్టడం, విడాకులు కదా. ఎందుకు విడిచిపెడతారు అమ్మా బ్రదర్? ఎందుకు విడిచిపెడతారు? సరే, ఇలా చెప్తా. నేను దేవుని నమ్మలేదు అనుకోండి, జస్ట్ బాగా మందు తాగొస్తున్నాను, నా భార్యను కొడుతున్నాను, నా భార్యను హింసిస్తున్నాను, నా భార్యను ప్రేమించట్లా. ఏమైందంటే తను ఇంకా మారుతాడేమో అని సహించింది 1వ సంవత్సరం. 2వ సంవత్సరం అంతే, వెళ్ళిపోయింది. అలా 10 సంవత్సరాలు అయిపోయింది, నాలో మార్పు లేదు. 2 పిల్లలు ఈలోపు, అయినా మార్పు లేదు, ఇంకా ఎక్కువైపోతా ఉంది. అసలు వీటితో నాకు వద్దు అని ఏం చేసింది ఆమె? అంతే. ఎందుకు విడిచిపెట్టింది? కారణం ఏంటి? కారణం ఏంటి? నా పద్ధతి నచ్చల, నా పద్ధతి నచ్చల. నా పద్ధతి నచ్చల, నా ప్రవర్తన నచ్చల, నా విధానం నచ్చల అనుకో. అంటే మొదట్లో వివాహం చేసినప్పుడు ఏమో బాగున్నాను, అలవాట్లు ఏం లేవని అబద్ధం చెప్పి చేశారు పెళ్లి. తర్వాత అర్థమైపోయింది. సరే వినండి, ఇప్పుడు ఆమె నాకు విడాకులు ఇచ్చిందండి. ఓకే, విడిపోయాం. విడిపోయిన తర్వాత ఆమె మళ్ళా నా గురించి ఏమైనా ఆలోచన చేసిద్దా? మీరు చెప్పండి. చేద్దా? అసలే విడిపోవడానికి కారణమే నేను, నా ప్రవర్తన. మళ్ళా ఎందుకు చేసింది? అవునా? ఇప్పుడు అందుకే ఇక్కడ పౌలు గారు ఏం చెప్పారంటే ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావం అండి. ఒకసారి కింద చూడండి, ఫుట్నోట్లు ఏముందో చదువున్నా. 8 బ్రదర్, ప్రాచీన స్వభావము కింద చూడండి బ్రదర్. ప్రాచీన పురుషుడు ఉందా లేదా? పురుషుని అని ఉంది కదా. ఓకే, వినండి. అక్కడ ఏమన్నాడు? ప్రాచీన స్వభావాన్ని పరిత్యజించమన్నాడా, దాని క్రియతో కూడా పరిత్యజించమన్నాడా? అది ఇంపార్టెంట్. ఇప్పుడు నా స్వభావం మారింది, క్రియలు మారు. అర్థమైందా? స్వభావం వేరు, క్రియలు వేరండి, గుర్తుపెట్టండి. నేను నోటితో మంచి మాటలు మాట్లాడుతున్నాను, నా క్రియలేమో చెడ్డగా ఉన్నాయి అనుకోండి. అర్థమైందా?
ఇది స్వభావము, అది క్రియలు. ఓకే, కనుక అందుకే పౌలు గారు చాలా స్పష్టంగా ఏం చెప్పాడంటే స్వభావాన్ని క్రియలతో కూడా ఏం చేయమన్నాడు, విసర్జించాలి. ఏమండి సహోదరులారా, సారీ, పరిత్యజించాలి. పరిత్యజించడం అర్థం ఏంటంటే ఇక మనకు ఆ ప్రాచీన స్వభావానికి ఆ క్రియలకు ఎటువంటి సంబంధం లేదు. ఈ 4 విషయాలను మనం చాలా శ్రద్ధగా జాగ్రత్తగా విడిచిపెడితే, వదిలిపెడితే ఏమేంటివి చెప్పండి? పాత జీవితాన్ని ఓకే పాతి పెట్టాం. రెండవది లోక సంబంధమైన వాటిని ఏం చేయాలి, చంపాలి. మూడవది ఓకే అవన్నీ కూడా ఏం చేయాలి, విసర్జించాలి. నాలుగవది ప్రాచీన స్వభావాన్ని క్రియలతో కూడా ఏం చేయాలి, పరిత్యజించాలి. ఎప్పుడైతే ఇవన్నీ మనం చేస్తామో అప్పుడు ఏం చేస్తామంట మనం, ఇది మెయిన్. పైనున్న వాటిని వెదకాలంటే ఇవన్నీ మనకు అడ్డం వస్తా ఉన్నాయి. వీటిని దాటుకొని విడిచిపెట్టి ముందుకు వెళ్తే పైనున్న వాటిని మనం వెతకొచ్చు. అసలు ఏమున్నాయి పైన? పేజ్ తిప్పండి, 3వ అధ్యాయంలోనే పేజ్ తిప్పండి. ఓకే ఓకే చూద్దాం. 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసు, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతా ఉంటే ఒక పక్క భయం వేసిద్ది, ఒక పక్క ఆనందం వేసిద్ది. భయం ఒక పక్క, ఆనందం మరొక పక్క. ఎందుకు భయం అంటే వాక్యము సూటిగా మనకు గుచ్చుకొనిద్ది. ఎందుకు ఆనందం అంటే అవన్నీ మనలో లేవు గనుక మనం ఆనందిస్తాం. ఇక్కడ ఏమని చెప్తామంటే పౌలు గారంటే జాలి గల మనస్సు ధరించుకోండి అంటున్నాడు. ఏం ధరించుకోవాలి? జాలి గల మనస్సు. ఒక వ్యక్తి పైనున్న వాటిని వెదకాలంటే అవన్నీ విడిచిపెట్టి ఏం ధరించుకోవాలంట? జాలి గల మనస్సు. ఈ జాలి గల మనస్సు మన ప్రభు అయిన యేసు ప్రభు వారికి ఉందండి. అవునా కదా? ఉందా లేదా? ఆయనకు ఉంది కాబట్టే ఆయన సర్వ మానవాళి మీద జాలి చూపించాడు. జాలి లేని బ్రతుకులు మనకు, జాలి లేని లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఎవరు మన మీద జాలి చూపించట్లా. అందరూ మనల్ని అసహించుకుంటున్నారు, అందరూ మనల్ని ద్వేషిస్తున్నారు, అందరూ మనల్ని దూషిస్తున్నారు, అందరూ మనల్ని హేళన చేస్తున్నారు. కానీ సోదరుడా, సోదరి, నీ మీద యేసు ప్రభు జాలి పడ్డాడు. నా బిడ్డ పాపంలో ఉండి చనిపోతే నా రాజ్యంలోకి ప్రవేశింపదు అని యేసు ప్రభు అని జాలి పడ్డాడు. ఎంత జాలి పడ్డాడు అంటే పిల్లరా, నీకోసం నా కోసం తన ప్రాణం కూడా ఇచ్చాడు. అంతగా జాలి పడ్డాడు. కనుక ఆయన మన మీద జాలి పడితే మనం ఎలాంటి మనసు కలిగి ఉండాలి? జాలి గల మనసు అంటే అవన్నీ ఏముండకూడదు. మనం నేను మరొకసారి చెప్తా ఉన్నాను, మనలో ఆ మనసు ఉందంటే
మనలో యేసు ప్రభుని అనేకులు చూస్తారు పిల్లలు. ఆయనను మనలో చూస్తారు చాలా మంది. ఆ మనసు మనలో ఉండాలి, జాలి గల మనసు. మనకు తెలుసు మంచి సమరయుని స్టోరీ కదా. ఎవరు జాలిపడ్డా, సమరయుడు జాలిపడ్డాడు. మన ప్రభు సర్వ మానవాళి మీద జాలిపడ్డాడు. కనుక ఈ రాత్రి పైనున్న వాటిని వెతుకుతున్న మనము జాలి గల మనస్సును ధరించుకొని ఉండాలి. ధరించుకోవడం అర్థం ఏంటి? కలిగి ఉంటాం. జాలి గల మనసు మనకు ఉండాలి. అంతేగాని ఏదో సంవత్సరం పోయింది, ఇంకొక సంవత్సరం పోయింది, మరొక సంవత్సరం పోయింది, నాలో ఏ పరివర్తన లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో సోదరుడా. మనం ఎవరమైనా కావచ్చు, మనలో ఈ మనసు లేకపోతే మనము దేవుని సన్నిధిలో దేవునికి లోబడే వారిగా మనం ఉండం పిల్ల. అక్కడ మరొక మాట చూడండి, 13వ వచనం. ఎవడైనను తనకు ఆయన చేసినని అది పక్కన పెట్టేసి 15వ వచనం. ప్రేమను క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో వేలుచుండనీయుడి. రెండవ మాట ఏంటంటే, పైకి చూస్తున్న మనము జాలిగల మనస్సు మనం కలిగి ఉండాలి. మన హృదయములు ఏముందంట బ్రదర్, ఏముండాలి? మన హృదయాల్లో సమాధానం ఉండాలంటే మన ఇంటిలో సమాధానం ఉండాలి. నేను ధైర్యంగా చెప్తున్నా, ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది ఇళ్లలో మనం సమాధానం కలిగి ఉన్నాం? కొంతమంది ఏమంటారంటే, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుకోండి, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని పెద్ద పెద్దగా చెప్తాం. కానీ సమాధానం మన ఇళ్లలో ఉండాలి, మన ఇంట్లో సమాధానం ఉండాలి. భార్యాభర్తల మధ్య సమాధానం, ఆ రిలేషన్ చాలా మంచిదండి. తండ్రి కొడుకుల మధ్య సమాధానం. అందుకే ఏదైతే మనం గత సంవత్సరంలో పోగొట్టుకున్నామో దాన్ని మనం ఈ సంవత్సరంలో పొందుకుందాం. సమాధానాన్ని వెంటాడుదాం, సమాధానాన్ని కలిగి ఉందాం, సమాధానాన్ని పొందుకుందాం. మన హృదయములలో సమాధానాన్ని ఏలుచుండనిద్దాం పిల్లలు. ఎందుకంటే సమాధానము చాలా ప్రాముఖ్యమైనది. అక్కడ ఒక మాట చూడు రజని, క్రీస్తు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియుడి, ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా ఎందుకంట మనం ఒక్క శరీరంగా పిలువబడుతున్న కారణం ఏంటంటే మనలో సమాధానం ఉండాలి. సమాధానం లేని ఆరాధన ఎందుకు? సమాధానం లేని భక్తి ఎందుకు? సమాధానం లేని కానుక ఎందుకు? సమాధానం లేని భోజనం ఎందుకు? అసలు సమాధానం లేని సేవ ఎందుకండి? యూజ్లెస్, ఉపయోగం లేదు. కనుక ఈ రాత్రి సమాధానం కలిగి ఉంది. ఈ 2026 సంవత్సరంలో సమాధానం ఎక్కడైతే ఏ విషయంలో అయితే సమాధానాన్ని కోల్పోతున్నామో, అందుకన్నాడు అక్కడ సమాధానం ఎక్కడ ఏల్చుండాలంట? ఎక్కడంట? మన హృదయాలలో. బ్రదర్ సిస్టర్ వినండి, మన హృదయాలలో సమాధానం. హృదయంలో సమాధానం ఉంటే ఆ వ్యక్తి నెమ్మదిగా ఉంటాడండి. హృదయంలో సమాధానం లేకపోతే ఆ వ్యక్తి ఇంట్లో గందరగోళం, మందిరంలో గందరగోళం, సమాజంలో అంతే. సమాధానాన్ని ఏలుచుండనిద్దాం. ఈ రాత్రి సమాధానాన్ని కలిగి ఉందాం.
సమాధానాన్ని వెంటాడుదాం, సమాధానాన్ని కాపాడుకుందాం. ఆ సమాధానం ఇవ్వటానికే లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవాళి కొరక ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టాడు. పిల్లారా, ఒక మాట నేను ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ శ్లోకం. 16. తన శిలువ వలన ఆ ద్వేషమును సహించి సంహరించి ఓకే దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచువలెనని ఇలాగు చేసెను. కనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్థులమైన మీకును సమీప వారికి సమాధాన సువార్త. బ్రదర్ వినండి, మన ప్రభువు సమాధానానికి కారకుడు. ఆయనలోనే సమాధానం. కొంతమంది ఏం చేస్తారంటే సమాధానం కోసము, అంటే పీస్ కోసం ఒక ఏమంటారంటే డిస్టర్బెన్స్ లేని ప్రాంతానికి వెళ్తారు కదా, నిర్మానుష్యమైన ప్రాంతానికి వెళ్తారు. ఇక్కడ పీస్ఫుల్ గా ఉంది, ప్రశాంతంగా ఉంది, సమాధానంగా ఉంది అనుకుంటా ఉంటాం. ఎంతసేపు అది? కొంతసేపు. సమాధానం ఎక్కడ దొరికిందని చాలా మంది వెతుకుతున్నారు. బ్రదర్, డబ్బులిస్తే దొరికేది కాదు సమాధానం. నీ ఆస్తంతా అమ్మినా నీకు సమాధానం దొరకదు ఎక్కడ ప్రపంచంలో. కోటీశ్వరుడు కూడా సమాధానం కోసం వెంటాడుతూ ఉన్నాడు. కానీ యేసు ప్రభువారు సమాధాన కారకుడు. సమాధానం ఇవ్వడానికి వచ్చాడు ఈ లోకానికి. సమాధాన సువార్తను మనందరికీ ప్రకటించాడు. అదే యేసు ప్రభు మన కొరకు చేసిన బలియాగం. ఈ రాత్రి నీకు నాకు సమాధానం ఇవ్వటానికి ఆయన వేలాడదీయబడ్డాడు సిలువలో. ఆయన బలి అయిపోయాడు, ఆయన నలగొట్టబడ్డాడు, ఆయన దూషించబడ్డాడు. ఆయన బదులు పలకలేదండి, మౌనంగా ఉన్నాడు. అట్టి సమాధాన కారకుడైన యేసు ప్రభుని నమ్మితే సమాధానంలో ఉంటాం మనం. నేను నమ్మాను కదా అన్నా, నాకు సమాధానం లేదంటే నువ్వు యేసు ప్రభుని సరిగ్గా నమ్మలేదు, లేదంటే సరిగ్గా అనుసరించట్లేదు. కనుక ఎవరైతే జాలిగల మనసు కలిగి సమాధానాన్ని కలిగి ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు? పైన వాటిని వెతుకుతారు. పైన చేమున్నాయి, పరలోకం ఉంది, దేవుని కుడిపార్శ్వం ఉంది, ఎన్నో ఉన్నాయి. పైన బంగారు విధులైన పట్టణం ఉంది. అక్కడ బయటికి మనం వెళ్ళాలి అంటే ఒకే ఒక దారి, సమాధాన కారకుడైన యేసు ప్రభువే దారి, మార్గం. ఈ రాత్రి ప్రభునందు ప్రియులారా, ఈ సందర్భం కోసం అనేక దినముల నుంచి ప్రార్థించాం, కనిపెట్టాం. ప్రభు మనకు మంచి సమయం ఇచ్చాడు, తన దాసును క్షేమంగా తీసుకొచ్చాడు. ఈ మొదటి రోజు చక్కగా మంచి అన్ని విషయాలు ప్రభు చూపాడు. ప్రభు ఈ రాత్రి మీ పడకల దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా మిగిలిన కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మనతో ఏం మాట్లాడబోతున్నాడు, ఈ సంవత్సరానికి అవసరమైన సందేశం మనకి ఇవ్వబోతూ ఉండగా ప్రభులో నమ్మకముగా రోషం కలిగి ఈ సంవత్సరంలో అయినా సరే ప్రభుకి ఇష్టంగా జీవించి దేవుని కొరకు యథార్థంగా జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. రాబో దినాలలో ఈ విధంగా విశ్వాసంలో మనం ఎదుగుతూ ప్రభు నామాన్ని కనపరుస్తూ ముందుకు సాగుదాం. మరొకసారి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరికీ, అధ్యక్షుల వారికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.